అమ్మా, నాకు కాలేజ్కి టైం అవుతుంది. బాక్స్ ప్రిపేర్ అయిందా లేదా అని కాలేజ్ బ్యాగ్లో బుక్స్ సర్దుకుంటూ గట్టిగా అరిచింది మధు. ఎందుకే చెవి కోసిన మేకలు అరుస్తావు? నార్మల్గా పిలిచినా నాకు వినిపిస్తుంది. ఆ గొంతు ఇంకా పెద్దగా చేశావంటే కాలనీ కాదు కదా, ఊరు మొత్తం వినిపిస్తుంది. ఇదిగో నీ బాక్స్. రోజు బాక్స్ అని అరవటం తీసుకెళ్లటమే కాని అది పూర్తి చేయకుండా తీసుకుని వస్తావు. ఈ రోజు గనక ఖాళీ బాక్స్ రాలేదంటే వీపు విమానం మూత మోగిస్తాను అని కూతురికి ప్రేమగా చివాట్లు వేసింది రాధ. మా లెక్చరర్స్ అసలు లంచ్కి టైం ఇవ్వట్లేదమ్మా. లంచ్ టైం అయ్యాక 10 నిమిషాలు క్లాస్ కంటిన్యూ చేస్తారు. లంచ్ టైం కంప్లీట్ అవ్వకముందే త్వరగా రావాలని తొందర చేస్తారు. ఇంకేం చేసేది? తిననివ్వకుండా క్లాసెస్ చెప్తే అదంతా బుర్రలోకి ఎలా ఎక్కుతుందనుకుంటున్నారు వాళ్ళు? ఒకసారి నేను కాలేజ్కి వచ్చి మాట్లాడతానులేమ్మా అని అన్నాడు మోహన్ రావు. లేదులే నాన్న, వాళ్ళు మాత్రం ఏం చెప్తారు? ఇదంతా మీ పిల్లల కోసమే కదా అంటారు. ఇంకో 2 ఏళ్ళు అంతే కదా, ఆ తర్వాత కాలేజ్కి నాకు రామ్ రామ్ అయిపోతుంది. హ్యాపీగా జాబ్లో జాయిన్ అయిపోవడమే. ఇప్పుడు క్లాసెస్ అని చెబుతున్నావు, అప్పుడు వర్క్ అని చెబుతావు. నాకైతే పెద్ద తేడా ఉన్నట్టు అనిపించట్లేదు. రోజు రోజుకి ఎలా పీలక అయిపోతున్నావో చూడు. ఇలాగైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారే అని కసిరింది రాధమ్మ. సన్నగా ఉంటే పెళ్లి చేసుకోరా? ఎన్ని వంకలు పెడతారో రేపు పెళ్లి చూపులకు వచ్చే వాళ్లను చూస్తే తెలుస్తుంది. ఇంట్లో పనులు చూసుకునే ఆడవాళ్లు బలంగా దిట్టంగా ఉండాలి. కనీసం బట్టలు ఆరేయడానికి బిల్డింగ్ పైకి వెళ్లాలంటే బకెట్ మోసే ఓపికైనా ఒంట్లో ఉండాలి కదా. ఆ బకెట్ ఏదో మా ఆయన్ని పెట్టమంటానులే. అంత అవసరమైతే కిందే ఆరేసుకుంటాను. ఈ మాటలకేం తక్కువ లేదు అంటూ మొట్టికాయ వేసింది రాధమ్మ. ఛ, ఆయన నీకెప్పుడు పెళ్లిగోలే ఏంటమ్మా? ఇంకో 4 ఏళ్ల వరకు పెళ్లి ఊసే ఎత్తొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? నా మాట అంటే లెక్క లేకుండా పోతుంది. నాన్న, మీ ఆవిడ్ని నువ్వు కంట్రోల్లో పెట్టుకుంటావా, నన్ను పెట్టమంటావా? నీకు రోజు రోజుకి అల్లరెక్కువైపోతుంది అంటూ ఈసారి కూతురి భుజం మీద చిన్నగా ఒక దెబ్బ వేసేసింది రాధమ్మ. అమ్మా, చెల్లిని ఎందుకు కొడుతున్నావు అంటూ అప్పుడే గదిలో నుండి బయటికొచ్చాడు వినీత్. నిన్ను కొట్టలేక నన్ను కొడుతుందిలేరా. ఇంట్లో చిన్నవాళ్లంటే ఇలాగే ఉంటుంది. ఎవరి మీద కోపం వచ్చినా చిన్నవాళ్లనే వాయించేస్తారు. నీ గాలి అమ్మ మీద నుండి నా వైపు మళ్ళిందా? నేనేం చేశాని? రాత్రి ఎందుకు లేటుగా వచ్చావు? నువ్వొచ్చేసరికి నేను డోర్ ఓపెన్ చేశానని అమ్మకు తెలిసిపోయింది. అంటే తను ఆ టైంకి మేల్కొనే ఉందట. ఇద్దరం కలిసి గూడుపుటాని చేస్తున్నామని అన్యం పుణ్యం మెరుగని నన్ను ఉదయం నుండి వాయిస్తూనే ఉంది తెలుసా? నీకు చెప్పాను కదా కంబైన్డ్ స్టడీస్కి వెళ్ళానని. ఒరే రాక్షసుడా, అబద్ధం చెప్పకురా. నిజమే అనుకుంటుంది ఈ మాత. పోనీలే పాపమని డోర్ ఓపెన్ చేస్తే నన్ను వీళ్ల ముందు ఇరికించేస్తావా? వీడి మాటలు నమ్మొద్దమ్మా. వీడేం కంబైన్డ్ స్టడీస్కి వెళ్ళలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరితో బర్త్డే ఉండి ఉంటుంది. పార్టీ చేసుకుని వచ్చుంటాడు. వాడేం నీలాంటి వాడు కాదు. నా బంగారం, నా కన్నయ్య. అబద్ధాలు చెప్పడమే రాదు. నీ అబద్ధాలు అల్లరి వాడి మీద రుద్దకు అని కొడుకు తలని నిమిరింది రాధమ్మ. డాడీ, పోయిన నెలలో మన ఏరియాలో కొత్తగా కళ్ల కోసం హాస్పిటల్ కట్టించారు కదా. ఈరోజు అమ్మను అక్కడికి తీసుకెళ్ళండి. సైట్ పెరిగిందో ఏంటో, కొడుకు చేసే తప్పులు కనిపించట్లేదు ఈ మధ్య. పాపం. అలాగైతే మీ అమ్మకు చూపించాల్సింది కళ్లకు కాదు మధు, బుర్రకు. ఒక్కోసారి కళ్ళు మూసుకుపోయినా బుర్రకైనా తెలుగుండాలి కదా. అది తగ్గినట్టుంది అని కూతురికి వంత పాడుతున్నట్టుగా అన్నాడు మోహన్ రావు. మీ తండ్రి కూతుర్లకు ఏ పని పాట లేదేమో. ఎప్పుడు చూసినా మా మీద పడుతుంటారు. వీళ్ల గురించి వదిలేసేయ్. నువ్వు రారా విన్ని, నీకు దోశలు పోసిస్తాను. పోయి బాగా పోసి వాణ్ణి అడ్డంగా మేపు. కాలేజ్ అయిపోయి 2 ఏళ్లైనా జాబ్ తెచ్చుకోవాలన్న ఆలోచన కూడా లేకుండా గాలి తిరుగులు తిరుగుతున్నాడు. వాడికి గడ్డి పెట్టాల్సింది పోయి మాట పడనివ్వకుండా గారాబం చేస్తున్నావు. నీ గారాబమే ఇక్కడి వరకు తీసుకొచ్చింది అని కొంచెం కోపంగా అన్నాడు మోహన్ రావు. వాడేమైనా జాబ్ చేయననంటున్నాడా? ఇంటర్వ్యూలకి వెళ్తూనే ఉన్నాడు కదా. ఎవరు జాబ్ ఇవ్వకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడు? మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఊరికే వాడు తినేటప్పుడు ఏదో ఒకటి అనకండి. వాడి మనసు నొచ్చుకుంటుంది. అంత నొచ్చుకుంటే త్వరగా జాబ్ సంపాదించమని చెప్పు. ఇంకొన్ని రోజులు పోతే మధు ఎగ్జామ్స్ క్లియర్ చేసి
ఆల్రెడీ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో క్రాక్ చేసింది కాబట్టి జాబ్ లో జాయిన్ అయిపోతుంది. ఇంకో ఏడాదికైనా పెళ్లి చేస్తాం కదా. అప్పుడు పెళ్లి వాళ్ళు చూసేది మధుని, నన్ను, నిన్ను కాదు, వీణ్ణి కూడా. ఎల్లకాలం మనము మధుకే తోడుగా ఉండం. ఎప్పటికీ ఉండేది అన్నయ్య, తమ్ముడు మాత్రమే. ఇలాంటి వీడు ఇలా ఏ జాబ్ లేకుండా తిరుగుతున్నాడని తెలిస్తే తనకి పెళ్లి కుదురుతుందా? అబ్బా నాన్న, అమ్మ చెప్పినట్టు అన్నయ్య ఏం జాబ్ చేయనని చెప్పడం లేదు కదా. తను కూడా ట్రై చేస్తున్నాడు. అయినా ఇప్పుడు నా పెళ్లికి వచ్చిన తొందర ఏముందంట? నిజంగానే ఇంకో 4 ఏళ్ల వరకు నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఈ విషయంలో నన్నెవరూ ఫోర్స్ చేయకండి. అన్నయ్యని కూడా ఊరికే గుచ్చకండి. ఏదో ఒక రోజు అందరూ గర్వపడేలా మంచి జాబ్ సంపాదించుకుంటాడు అని చెప్పింది మధు. థ్యాంక్స్ రా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అని మధు తల నిమిరి తండ్రిని ఒక చూపు చూసి టిఫిన్ చేయకుండానే బయటికి వెళ్ళిపోయాడు వినీత్. ఇప్పటికే వెళ్ళిన ఇంటర్వ్యూస్లో 3 హోల్డ్లో ఉన్నాయి కదా నాన్న. అందులో ఏదో ఒకటి సెలెక్ట్ అయిపోతాడు అన్నయ్య. తనని డిస్టర్బ్ చేయకండి. నాకు టైం అవుతుంది, కాలేజీకి వెళ్ళొస్తాను అని చెప్పి బయలుదేరింది మధు. నీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలి విన్ని? ఈ ఎండలో నిలబడి నిలబడి నేను ఎలా టాన్ అయిపోయానో చూడు అని కోపంగా అంది సౌమ్య. సారీ బేబీ, ఇంట్లో చిన్న గొడవ, అది క్లియర్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయింది అని అన్నాడు వినీత్. ఈరోజు మనం లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసుకున్నాం కదా. నీకోసం నేను వెయిట్ చేస్తుంటానని తెలిసినప్పుడు కాస్త ముందుగా బయలుదేరుండొచ్చు కదా. సరే, దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం గాని ముందు ఆ బైక్ పార్క్ చేసి నా కార్ తీ అంటూ తనకి కీస్ ఇచ్చింది సౌమ్య. ఆమె చెప్పినట్టే తన బైక్ని ఓ పక్కన లాక్ చేసి కార్ స్టార్ట్ చేశాడు వినీత్. ఇద్దరూ లాంగ్ డ్రైవ్కి స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు చెప్పు, దేని గురించి గొడవ? ఎప్పుడూ ఉండేదే, జాబ్ చేయట్లేదని. నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు నా హోల్ అండ్ సోల్ ప్రాపర్టీకి ఫ్యూచర్ ఓనర్ అవుతావు. జాబ్ చేయాల్సిన కర్మ నీకేంటి విన్నీ? ఆ విషయం మనిద్దరికీ తెలుసు కానీ మా ఇంట్లో వాళ్లకు తెలియదు కదా. ఇంకెప్పుడు చెప్తావు? దేనికైనా టైం రావాలి. మేము చూస్తే మిడిల్ క్లాస్, మీరు చూస్తే అప్పర్ మిడిల్ క్లాస్ కూడా కాదు, హై రేంజ్. మామూలుగానే మా అమ్మకు భయాలు ఎక్కువ. మీలాంటి వాళ్ళ ఇంటి నుండి అమ్మాయిని ఇష్టపడుతున్నానని తెలిస్తే నన్ను సెంటిమెంటల్ గా లాక్ చేయడానికి బ్లాక్మెయిల్ మొదలు పెట్టినా పెడుతుంది. అందుకే చెప్పడానికి ఇంకా ఆలోచిస్తున్నాను. ఇలా ఆలోచిస్తూనే ఉంటే కష్టం. మనిద్దరం స్టెప్ తీసుకోవాలి. మన ఫ్యామిలీకి మన విషయం చెబితే వాళ్ళు పెళ్లి గురించి మాట్లాడుకుంటారు కదా. ఏంటి మాట్లాడేది? నువ్వు చూస్తే మీ డాడీ ఇల్లరిక మల్లుణ్ణి కోరుకుంటున్నాడని చెప్పావు. మా వాళ్లకు నేను మాత్రమే కదా. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ అందరూ కలిసి ఉండాలని అనుకుంటాం. నువ్విలా నన్ను వాళ్లకు దూరం చేయాలని అనుకుంటున్నావని తెలిస్తే వాళ్ళు మాత్రం ఎలా ఒప్పుకుంటారు చెప్పు? వాళ్ళు ఒప్పుకుంటారో వీళ్ళు ఒప్పుకుంటారో అని ఆలోచించుకుంటూనే టైం అంతా గడిపేశాయి. ఇప్పటికే వస్తున్న మ్యాచెస్ని చెడగొట్టడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను చెప్పడానికన్నా ముందు మా డాడీకి మన విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఆ తర్వాత నీ ఇష్టం. భయపడుతున్నావా? అయినా నేను చేస్తే నువ్వేం చేస్తావు? నేనేం చేస్తాను నువ్వు లేకుండా? నేను కూడా నీ వెనకే. ఐ నో బేబీ, యు లవ్ మీ సో మచ్. అవును, నేను లవ్ యూనే. నువ్వే నన్ను సరిగ్గా లవ్ చేయట్లేదు. నా ఫీలింగ్స్ని అస్సలు పట్టించుకోవట్లేదు. ఓకే ఓకే, నాకు నీ బాధ అర్థమైంది. త్వరలో మంచి టైం చూసుకొని ఫస్ట్ మా ఇంట్లో చెప్తాను. ఆ తర్వాత ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది. ఎలా జరగడానికి వీల్లేదు. నువ్వు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చేయాల్సిందే. అప్పుడే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నీకు తెలుసు కదా, నేను గోల్డెన్ స్పూన్తో పుట్టాను. మా డాడీ నాకు చిన్నప్పటి నుండి ఏ లోటు చేయలేదు. నా లైఫ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలంటే నువ్వే ఇల్లరికం వచ్చేయాలి. లేదా మా డాడీతో సమానంగా అయినా డబ్బు సంపాదించాలి. ఆ రెండోది కుదరదు కాబట్టి మొదటి దానికి ఫిక్స్ అవ్వు ఓకే అని అంటాడు. కాని తల్లి తండ్రి చెల్లిని వదిలి సౌమ్య కోసం వెళ్లాలంటే ఎందుకో తెలియని బాధంతా వినీత్ మనసుని చుట్టేస్తుంది. ఈరోజు నైట్కి పబ్కి వెళ్దాం విన్నీ. రాత్రి కదా వెళ్ళాం, లేటుగా ఇంటికి వెళ్ళానని పొద్దున మా నాన్న ఒకటే గోల. మేనేజ్ చేయడానికి మీ చెల్లుంది కదా. ఈ చెల్లెళ్ళు ఉన్నదే అన్నయ్యలని సపోర్ట్ చేయడానికి, వెనకేసుకురావడానికి. మీ చెల్లిని బాగా వాడుకో. మధు మంచిది కాబట్టి సరిపోతుంది. ఏ గయ్యలో అయ్యుంటే తాట తీసేది అని మాట్లాడుతూ తన లాంగ్ డ్రైవ్ కంప్లీట్ చేసి ఆ రాత్రికి పబ్కి కూడా తీసుకెళ్లాడు సౌమ్యని. కొద్ది రోజుల తర్వాత
తమ ప్రేమ గురించి ఇంట్లో చెప్పమని సౌమ్య ప్రెషర్ చేస్తూ ఉండటంతో మధు హెల్ప్ తీసుకోవడానికి మెల్లిగా ఆమెను ఐస్ చేయటం మొదలుపెట్టాడు వినీత్. ఏంటన్నగారు నన్ను తెగ దువ్వేస్తున్నారు? ఏం కావాలంట? డాడీ ఇచ్చిన పాకెట్ మనీ మాత్రం అడగకు. లాస్ట్ మంత్ వరకు దాచుకున్నవన్నీ నువ్వే తీసేసుకున్నావు. ఈ మంత్కి మాత్రమే నా దగ్గరున్నాయి. అవి నాకు ఖర్చులకి కావాలి అలా డబ్బుల గురించి కాదు మధు, ఇది లైఫ్ మ్యాటర్. అని సీరియస్గా చూశాడు. నీ ఫేస్కి సీరియస్నెస్ పనికిరాదురా. విషయం ఏంటో చెప్పు. అదేంటంటే మధు, నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానురా. వాట్? నీకు లవ్ చేయడం కూడా వచ్చేట్రా? ఏంటలా అంటున్నావు? తనకి కూడా నేనంటే ప్రాణం తెలుసా? ఇంట్రో షాక్ల మీద షాక్లు ఇస్తున్నావు. నేను లవ్ చేసిన అమ్మాయి ఎవర్రా? బీ సీరియస్ మధు. నా పైన సెటైర్స్ వేయడానికి ఈ టాపికే దొరికిందా? తన పేరు సౌమ్య. నేను తను కాలేజ్ టైం నుండి సిన్సియర్గా ఒకరినొకరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు తనకు వాళ్ళ ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారని నన్ను వచ్చి మాట్లాడమని ప్రెషర్ చేస్తుందిరా. సో ఇప్పుడు నేను వెళ్ళి అమ్మా నాన్నకు ఈ మాట చెప్పి వాళ్ళని నొప్పించి నీ పెళ్లి చూపులకు పెద్దగా మారాలన్నమాట. ఇంచుమించు అంతే. నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు మధు? ఎలాగైనా అమ్మా నాన్నను నువ్వే ఒప్పించాలిరా. అని గడ్డం పట్టుకొని బుజ్జగించాడు. అమ్మా నాన్నకి ప్రేమ దోమ అంటే ఇష్టం లేవని నీకు తెలుసు కదరా. వాళ్ళు ఒప్పుకోరు. కానీ నువ్వు నీ లవ్ని మర్చిపో. మర్చిపోమని నువ్వు చెప్పినంత ఈజీ అనుకుంటున్నావా మధు? ప్రేమించడం, అమ్మాయిని మర్చిపోవడం? బీ ప్రాక్టికల్ రా అన్నయ్య. అయినా సినిమాలో చూపించినట్టు ప్రేమ మన మనసు ప్రమేయం లేకుండానే పుడుతుందన్నది అబద్ధం. మనసు ప్రమేయం లేకపోయినా బుర్రకు ప్రమేయం ఉంటుంది కదా. నువ్వు లవ్ చేసే ముందు ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్ గురించి, వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాలి కదా. ఎందుకు లవ్ చేశావు? ఎవరిని అడిగి లవ్ చేశావు? ఏంటి మధు ఇది? నువ్వేదో నాకు సపోర్ట్ చేస్తావని నేను ఇంత హోప్తో వస్తే రివర్స్లో వేసుకుంటున్నావు. నాకన్నా 2 ఏళ్లు చిన్నదానివే అయినా నా ఫీలింగ్స్ నీకు తెలుస్తాయి కదే. నాకు నీ ఫీలింగ్స్తో పాటు అమ్మా నాన్న ఫీలింగ్స్ కూడా తెలుస్తాయి. వాళ్ళకసలు ఈ ప్రేమంటేనే నచ్చదురా ఎందుకో. లేదంటే రోజుకి నాకు 10 ప్రపోజల్స్ అయినా వస్తూనే ఉంటాయి. ఎవడో ఒకడు నాకు నచ్చకపోతాడా? అయినా మన అమ్మా నాన్నలు గుర్తొచ్చే నేను నా లిమిట్స్లో ఉంటున్నాను. అయితే ఇప్పుడేమంటావు? లైట్ తీసుకొని అమ్మాయిని మర్చిపోమ్మనంటాను. నేను మర్చిపోతే తను మర్చిపోవద్దు. అది నా కోసం చావడానికైనా రెడీగా ఉంది. వాళ్ళింట్లో సంబంధాలన్నీ క్యాన్సిల్ చేసుకుంటుంది. ఇప్పుడు నేను కూడా దాన్ని మోసం చేస్తే దానికి చావే గతవుతుంది కదరా. ఏంటన్నయ్యా ఇలా ఇరకాటంలో పెట్టేస్తున్నావు? అటు చూస్తే నాలాంటి ఒక అమ్మాయి అని జాలిగా ఉంది. ఇటు చూస్తే అమ్మా నాన్న. నీకు కాస్త కూడా బుద్ధి లేదురా అన్నయ్య. ప్రేమలో పడ్డాకే తెలిసింది లేదని. ఇప్పుడు పడిపోయాను కదా, పైకి రాలేకపోతున్నాను. సరే, మంచి టైం చూసుకొని అమ్మా నాన్న దగ్గర ఈ టాపిక్ తీసుకొస్తాను. ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో అవన్నీ నువ్వే చెప్పుకొని ఒప్పించుకో. నేను హెల్ప్ మాత్రమే చేస్తాను. ఓకే ఓకే, నువ్వు స్టార్ట్ చెయ్యి, నేను అల్లుకుపోతాను. అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడుకొని ఆ రాత్రి నిద్రపోయిన తర్వాత నెక్స్ట్ డే అందరూ కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా మెల్లిగా టాపిక్ తీసుకొచ్చింది మధు. డాడీ, అన్నయ్య ఎవరో అమ్మాయిని ఇష్టపడుతున్నాడంట అని చిన్నగా చెప్పింది. ఆ మాట వినడమే కొడుకు వైపు కొట్టేలా చూశాడు మోహన్ రావు. అలా చూడకండి డాడీ, ఆ అమ్మాయి కూడా నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది. నీ మొహానికి జాబ్ సంపాదించుకునే తెలివి లేదు కానీ లవ్ కావాల్సి వచ్చిందా? లవ్ అయినా బాధ్యత లేని అబ్బాయిని ఆ పిల్ల ఎలా ప్రేమించిందిరా? ఆ అమ్మాయి కూడా నీలాంటిదే అయి ఉంటుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ముందు జాబ్ తెచ్చుకో. ఆ తర్వాత చెల్లి పెళ్లి చేశాకే నీకు పెళ్లి. అందుకు చాలా టైం పడుతుంది కాబట్టి అమ్మాయిని ఇంకొకరిని చూసుకోమని చెప్పు. అలా మాట్లాడకండి డాడీ. వాళ్ళిద్దరూ నిజంగానే ఒకరినొకరు సిన్సియర్గా ఇష్టపడుతున్నారు కదా. మనసులో ఒకరిని పెట్టుకుని ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటారు? మధు, నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. సైలెంట్గా ఉండు. నీ ప్రాబ్లం ఏంటి డాడీ? నాకు జాబ్ లేకపోవడమా, నేను ప్రేమించడమా? రెండు వినీత్. సౌమ్యకి చాలా ఆస్తుంది. తను ఒక్కతే వారసురాలు. తనని పెళ్లి చేసుకుంటే వాళ్ళ బిజినెస్ రన్ని చూసుకోవాల్సింది నేనే. ఒకేసారి నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరుగుతుంది.
మీరన్నట్టు ఒకేసారి నాకు నచ్చినమ్మాయితో పెళ్లి జరుగుతుంది. మీరన్నట్టు చిన్న జాబ్ కాకుండా పెద్ద బిజినెస్ కి ఓనర్ అయిపోతాను నేను. అంటే బాగా డబ్బున్నమ్మాయి అన్నమాట. అవును, బిజినెస్ మ్యాన్ రంగారావు గారి కూతురు. వాళ్ళు కోటీశ్వరులు కదరా. అలాంటి పెద్దింటి వాళ్ల పిల్లతో నీకెందుకురా ఈ ప్రేమలు దోమలు? ఏదైనా తేడా జరిగిందంటే మన కుటుంబాన్ని మొత్తం లేపేసినా అడిగే దిక్కు లేకుండా పోతాం. మీ నాన్న చెప్పినట్టు విను వినీత్, ఇవన్నీ వద్దు అని భయంగా అంది రాధమ్మ. డబ్బున్న వాళ్ళైతే అంత డేంజర్ మనుషులవుతారా అమ్మా? వాళ్ళు చాలా మంచివాళ్లే. అది సరే కాని నువ్వు వాళ్ళ బిజినెస్ చేసుకోవాలంటే అక్కడే ఉండాలి కదా? అని అనుమానంగా అడిగాడు మోహన్ రావు. అవును నాన్న, వాళ్ళు ఇల్లరికం కోరుకుంటున్నారు అని నసుగుతూ చెప్పాడు వినీత్. ఆ మాట వినగాని అతను తనకి ముందు ఆ విషయం చెప్పనందుకు మధు ఆశ్చర్యపోతే తండ్రి ప్లేట్లోనే చేయి కడిగేసి ఏమీ మాట్లాడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతారేంటమ్మా? ఏదో ఒకటి చెప్పాలి కదా అని తల్లి మీద విసుక్కున్నాడు వినీత్. ఏంట్రా చెప్పేది? మాకేమైనా నలుగురు కొడుకులున్నారా? ఒకరు లేకపోతే ఇంకొకరు అనుకోడానికి? ఉన్న ఒక్క కూతురు కొడుకుని కళ్లల్లో పెట్టుకుని ఉన్నంతలో పెంచుకుంటున్నావు. మధుకి పెళ్లి చేస్తే అత్తగారింటికి వెళ్ళిపోతుంది. నువ్వు పెళ్లి చేసుకుని మీ అత్తారింటికి వెళ్ళిపోతే మేము ఎవరిని చూసుకొని బతకాలిరా? అని కోప్పడింది రాధమ్మ. నేను మిమ్మల్ని వదిలేస్తాననుకుంటున్నారా అమ్మా? వాళ్ళ ఉద్దేశం అది కాదన్నయ్యా. ఇల్లరికం వెళ్లడం అంటే చూసేవాళ్లకు మన మీద అసలు గౌరవం ఉండదు తెలుసా? ఆడపిల్లను అత్తారింటికి పంపించడానికి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ తప్పక పంపిస్తారు. కొడుకుని కూడా దూరం చేసుకోవడానికి ఎవరైనా ఇష్టపడతారా చెప్పు? అంతెందుకు, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయిని మన ఇంటికి పంపించొచ్చు కదా వాళ్ళ నాన్న. డబ్బుంది కాబట్టి కోరుకుంటున్నారు, అంతేనా? వాళ్ళ డిమాండ్స్ అవి మధు. నాకు ఖచ్చితంగా సౌమ్య కావాలి. సౌమ్య కావాలంటే నేను ఇల్లరికం వెళ్ళాలి. ఇవి జరగలేదంటే మేమిద్దరం సూసైడ్ చేసుకుని చచ్చిపోతాం అని బెదిరించి వెళ్ళిపోయాడు వినీత్. ఏంటి మధు, వీడిలా మాట్లాడుతున్నాడు? అని భయంగా అంది రాధమ్మ. నువ్వేం కంగారు పడకమ్మా, నేను అన్నయ్యతో మాట్లాడతాను. ఆ అమ్మాయి ఎవరో కనుక్కొని తనతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాను. నాకొకటి చెప్పు, ఇల్లరికం వెళ్ళకపోతే అన్నయ్య ప్రేమ పెళ్లికి మీకు అబ్జెక్షన్ లేదు కదా? లేనత్త కన్నా గుడ్డత్త మేలన్నట్టు ఎప్పటికీ నా కొడుకు నా కళ్ల ముందుండటమే నాకు ముఖ్యం. వాడంత కరాఖండిగా చచ్చే వరకు వెళ్తానని మాట్లాడుతున్నాడంటే చాలా ఇష్టంగా ఆ అమ్మాయి మీద చాలా ప్రేమ పెంచుకున్నట్టున్నాడు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటారంటే నాకేం అభ్యంతరం లేదు. సరే, ఆ అమ్మాయిని కలిసి ఇల్లరికం రావడానికి మాకిష్టం లేదని మాత్రమే చెబుతానులే. నువ్వు నాన్నను కన్విన్స్ చేయడానికి ట్రై చెయ్యి అని చెప్పి కాలేజ్కి బయలుదేరింది మధు. హాయ్ విన్నీ, ఇంట్లో చెప్తానని అన్నావు కదా, చెప్పావా? మీ వాళ్ళు ఏమన్నారు? అని ఆత్రంగా అడిగింది సౌమ్య. ఇంకేమంటారు, నో అనే అన్నారు అని డల్గా చెప్పాడు వినీత్. వాట్? నాకు నో చెప్పారా? నేనెవరో, ఎవరి కూతుర్నో, నా వెనుక ఆస్తెంతుందో తెలిసి కూడా నో చెప్పారా? అసలు మీ స్టేటస్ ఏంటి, మా స్టేటస్ ఏంటి? నన్ను కాదనేంత గొప్పవాళ్ల మీ వాళ్ళు? అని చాలా కోపంగా అరిచింది. ఏం మాట్లాడుతున్నావు సౌమ్య నువ్వు? స్టేటస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? మనం ప్రేమించుకున్నప్పుడు స్టేటస్ చూసే ప్రేమించుకున్నామా? పెళ్లి వరకు వచ్చేసరికి మా వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతున్నావెందుకు? అని అతను కూడా కోపంగా అరిచాడు. దాంతో కొంచెం తగ్గింది సౌమ్య. అది కాదు వెన్నీ, ఇంతవరకు నాకు ఎవ్వరూ నో చెప్పలేదు. ఐ మీన్, నాకు కావాల్సింది ఏదీ దక్కకుండా పోలేదు. అలాంటిది నన్నొకరు రిజెక్ట్ చేశారంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాళ్ళు కనీసం నీ ఫోటో కూడా చూడలేదు. అంటే వాళ్ళు రిజెక్ట్ చేసేది నిన్ను కాదు, నీ వెనుకున్న ఆస్తిని. ఐ మీన్ స్టేటస్ గోల. మన రెండు ఫ్యామిలీస్కి సరిపోదు కదా అని వాళ్ళు భావిస్తున్నారు. పైగా ఇల్లరికం అంటే ఒప్పుకోరని చెప్పాను కదా, అదే పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అయితే ఇప్పుడేం చేద్దాం? వెయిట్ చేద్దాం. నెమ్మదిగా వాళ్లను ఎలాగైనా ఒప్పించుకుందాం. వాళ్ళు ఒప్పుకుంటారని నాకెందుకో అనిపించట్లేదురా. ఇప్పుడు మన ముందు అంతకన్నా మరో ఆప్షన్ లేదు కదా అని అన్నాడు వినీత్. దాంతో నిజమే అన్నట్టుగా తలను చిన్నగా ఊపింది సౌమ్య. ఒరే అన్నయ్య, ఈ రోజుతో నాకు ఎగ్జామ్స్ అయిపోయాయిరా. నాకెంత హ్యాపీగా ఉందో.
చాలా రిలాక్స్డ్గా ఉంది. సాయంత్రం సరదాగా మూవీకి వెళ్దాం, ప్లాన్ చేయరా? అని వినీత్ చేయి పట్టుకుని అడిగింది మధు. ఓ పక్కన నేను ఇక్కడ ఇంత బాధపడుతుంటే నీకు మూవీ కావాల్సి వచ్చిందా? పోవే, విసిగించకు. అని కసిరాడు వినీత్. అంతేలేరా, నీ లవ్ని సక్సెస్ చేయడానికి నేనిక్కడ ఎన్ని పాటలు పడుతుంటే నువ్వు నన్నే కసురుతున్నావు కదూ. ఇక నేను కూడా నీకేం హెల్ప్ చేయను, పో. నీ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేసుకో. అని కోపంగా అంది ఆమె. నువ్వేం హెల్ప్ చేసావే నాకు? జస్ట్ నాన్న ముందు టాపిక్ తీసుకొచ్చావు. ఆ తర్వాత ఇంకేమైనా చేసావా? అప్పటి నుండి నాన్న అసలు నాతో మాట్లాడడం కాదు కదా, మోహం కూడా చూడడం లేదు. ముందే మనకు జాబ్ లేదని తీసి పారేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి బరువు అనుకుంటున్నారేమో. ఏంటన్నయ్యా ఆ పిచ్చి మాటలు? అమ్మా నాన్న ఎప్పుడూ నీ గురించి అలా అనుకోరు. అయినా నువ్వు బిల్లరికం వెళ్ళడం అమ్మా నాన్నలకే కాదు, నాకు కూడా అస్సలు ఇష్టం లేదు. వాళ్ళ బిజినెస్లు చూసుకోవాలంటే మన ఇంట్లో ఉండి చూసుకోలేమా? అక్కడికి వెళ్ళి ఉండటం ఎందుకట? వాళ్ళ స్టేటస్ చూపించుకోవడానికి కాకపోతే? ఇప్పుడు కనుక నువ్వు తగ్గి వెళ్తే ఇక మీదట నీకు సొంత ఐడెంటిటీ అనేది ఏమీ ఉండదురా. నువ్వు పూర్తిగా మారి వాళ్ళ చెప్పు చేతిలోకి వెళ్ళిపోతావు. ఒకసారి బెండ్ అయితే లైఫ్ లాంగ్ బెండ్ తీసేస్తారు. నువ్వు ముందు జాబ్ సంపాదించు, ఆ తర్వాత ఎలాగోలా పెట్టుబడి పెట్టి చిన్న స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయి. అప్పుడు నీకు రెస్పెక్ట్ ఉంటుంది. అప్పటి వరకు సౌమ్య వెయిట్ చేస్తూ ఉంటుందా నా కోసం? అయితే తను వెయిట్ చేస్తుందేమో కానీ తన ఇంట్లో వాళ్ళు ఎందుకు చేస్తారు? నువ్వెంతసేపు మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తావేంటన్నయ్యా? ఆ అమ్మాయికి కూడా వాళ్ళ ఇంట్లో మాట్లాడమని చెప్పు. నీకిల్లరికం రావడం ఇష్టం లేదని, సొంతంగా జాబ్ చేయాలనుకుంటున్నానని, కంపెనీ పెట్టాలనుకుంటున్నావని వాళ్ళ అమ్మా నాన్నలకి ఒప్పించమని చెప్పు. నువ్వు మాత్రమే తనని లవ్ చేస్తున్నావా? తను నిన్ను చెయ్యట్లేదా? నీ ఫీలింగ్స్కి తను రెస్పెక్ట్ ఇవ్వదా? అది విని ఏం మాట్లాడలేదు వినీత్. సో తను కూడా నువ్వు ఇల్లరికం రావడాన్ని యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. తనకు తన ఆస్తి కావాలి, లగ్జరీస్ కావాలి. మన ఇంటికొస్తే కుదరవు కాబట్టి నిన్నే తన దగ్గరికి రప్పించుకోవాలనుకుంటుంది, రైట్? అలాంటిదేం లేదు మధు. తను కూడా వాళ్ళ ఇంట్లో మాట్లాడుతూనే ఉంది. అని అబద్ధం చెప్పాడు. అలా అయితే నో ప్రాబ్లం. రెండు వైపులా ఆపోజిట్ పోల్స్లా ఉన్నారు కాబట్టి ఎవరో ఒకరు తగ్గాలి. మనం కూడా అమ్మా నాన్నను నీ ప్రేమ వరకు ఒప్పించగలం, కానీ ఇల్లరికం అయితే ససేమిరా అంటారు. సో నువ్వు అమ్మాయికి చెప్పు తన ఫ్యామిలీని ఒప్పించుకోమని. తన వల్ల కాకపోతే నువ్వు నేను వెళ్ళి కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం. ఇలా అన్నావు, బాగుంది. అమ్మయ్యా, ఇన్ని రోజుల తర్వాత నీ మాడు మొహంలో కొంచెం నవ్వు చూశాన్రా. ఇక పద, మూవీకి పోదాం, కాస్త మూడ్ చిల్ అవుతుంది. అంటూ తన అన్నయ్య చేతిని లాక్కొని పోయింది మధు. కాలింగ్ బెల్ సౌండ్కి హాల్లోకొచ్చింది రాధమ్మ. అప్పటికే టీవీ చూస్తున్న మోహన్ రావు, నోట్స్ రాసుకుంటున్న మధు కూడా హాల్లోనే ఉండటంతో రాధమ్మ కన్నా ముందే మధు వెళ్లి డోర్ ఓపెన్ చేసింది. ఎదురుగా సౌమ్య వినీత్ మెడలో దండలతో, సౌమ్య మెడలో తాళితో ఇద్దరూ తలమీద అక్షింతలతో ఉండటం చూసి పెళ్లి చేసుకున్నారని అర్థమవ్వగానే ఎక్కడివారక్కడే స్థానువుల్లా నిలబడిపోయారు.